హాయ్ అండి, హలో నమస్తే. నేను మీ కిరణ్ అండి. మొన్న అయితే ఒక షార్ట్ వీడియో అయితే పెట్టడం జరిగింది. మీకైతే మా తోటలో అయితే ఒక తేనె అయితే పెంచుతున్నాను. ఆ తేనె పేరు అయితే కర్ర తేనె అనేసి అన్నాను కదా. ఆ కర్ర తేనె కోసం అయితే ఈరోజు అయితే నేను వెళుతున్నాను. మా పాప నేనైతే వెళుతున్నాము. ఓకేనండి. అక్కడ వెళ్ళాక మరి ఆ తేనె ఎలా ఉంటో మీకు చూపెడతాను వీడియో ద్వారా. చూసేయండి, మరి వెళ్దాం. ఓకేనా. తోటలు అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. మాకైతే చాలా అయితే ఉన్నాయి, సీతాఫలాలు తోటలు ఉన్నాయి. కానీ మరి అడవిలో జంతువులు అయితే ఎక్కువ తినేస్తాయి. అవి అయితే కోతులు. మరి కాపలు ఉండకపోతే పరుకొచ్చిన కాయలని కూడా మరి ఎక్కువ తినవు, కానీ మొత్తం కాయలని వృధా చేస్తాయి. అయితే దగ్గరలో ఉన్నాం మనమైతే. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం తేనె దగ్గర. మరి పాపకైతే కరిసిద్దని భయం, ఎందుకంటే పాపకైతే దూరంలో పెడతాను నేనైతే. ఏ డాడీ, తేనె కరుస్తుందా? కరుస్తుందా? తేనె కరుస్తుందా? ఆహా, నీవు దూరంగా ఉండు. హాయ్ చెప్పమ్మా, అందరికి హాయ్ చెప్పు. ఓకే. ఇది చాలా చాలా ఉన్నాయి. ఇదిగో పగిలిపోయింది సీతాఫలం అయితే. ఈ సీజన్ అయితే మాకు ఎక్కువ సీతాఫలాలు ఉంటుందండి. చూద్దాం టేస్ట్. బాగుంది. మా పాపకి తీస్తాను. ఉందా డాడీ? హాయ్ చెప్పు. మనకైతే పరుకొచ్చిన కాయలని ఇలాగుంటుంది. ఇలా పరుకొచ్చిన కాయలే మనమైతే కోసుకోవాలి. లేవడి కాయలు కోస్తే అది పండినా మనకు టేస్ట్గా ఉండదు, సొప్పగా ఉంటుంది. ఇలా పరుకొచ్చిన కాయలు కోస్తే అది పండినా చాలా టేస్ట్గా ఉంటుంది పళ్ళు. ఇప్పుడైతే తేనె అయితే తీయబోతున్నాం. చూస్తున్నారు కదా, సిల్వర్ కుమ్మక్కడ అయితే తేనె ఉంది. ఆ యొక్క తేనె దగ్గర అయితే మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడైతే. ఓకేనా గైస్, చూస్తారు కదా, ఇక్కడైతే చాలా రోజుల నుంచి తేనె అయితే పెంచుతున్నానని చెప్పాను కదా. ఇదేనండి తేనె అయితే. చూస్తారు కదా, ఇదేనండి తేనె. చాలా రోజుల నుంచి అయితే మిమ్మల్ని ఇంతకుముందు షార్ట్ వీడియోలు అయితే మీకు పెట్టడం జరిగింది. ఇదేనండి తేనె. మా తోట దగ్గర అయితే ఉంది తేనె. మరి నూనె అయితే లేనట్టుంది. అన్నీ కూడా వదిలేద్దాం అనుకుంటున్నాను, తీద్దాం అనుకున్నాను, కానీ వదిలేద్దాం ఎందుకు, ఇంకా కట్టాను అనుకుంటున్నాను. నూనె అయితే పూర్తిగా నింపలేదు అనుకుంటాను నేనైతే. ఒకసారి కర్ర అయితే పొడిచి మిమ్మల్ని చూపెడతాను. వాళ్ళ నుంచి నూనె నింపినంత వరకు కూడా తేనె అయితే తీయకూడదనేసి అనుకుంటున్నాను నేనైతే. పూర్తిగా నింపాలా, ఎందుకంటే మన ఇది మరి ఆమాసి పున్నం దగ్గరలో ఉంది కాబట్టి నూనె అయితే సరిగా ఉండదు. మధ్యన ఎక్కువ శాతం పూలు గట్రా లేవు కదా, అందుకనే నూనె అయితే మనకు తక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా నూనె నింపిన తర్వాత ఈ తేనె ఎక్కువ తీయడం అవుతుంది. ఓకే గైస్.